హలో అండి, నేను మళ్ళీ వచ్చేసాను. వెల్కమ్ టు యామీస్ ఫుడ్ బ్లాగ్స్. నేను మీ సాహితీ విద్యార్థి. సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆనియన్ వడ. ఈ ఆనియన్ వడని చాలా సింపుల్గా 10 minutesలో చేసేసుకోవచ్చు. స్నాక్స్ ఏమీ లేనప్పుడు ఇలా ఆనియన్స్తో వడని చేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా వెంటనే ఆనియన్ వడని చేసేసుకుందాం పదండి. మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేయనట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. ఆనియన్ వడ కోసం ఫస్ట్ ఆనియన్స్ని తీసుకోవాలి. పై పొట్టును తీసేసి ఇలా సన్నగా పకోడీ టైప్లో కట్ చేసుకోవాలి. నేనైతే 3 ఆనియన్స్ని తీసుకుంటున్నాను. ఇలా ఆనియన్స్ని మధ్యలో కట్ చేసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుంటూ ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా అన్ని ఆనియన్స్ని కట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ మొత్తం విడగొట్టుకోవాలి. ఇలా గట్టిగా ప్రెషర్ ఇస్తూ విడగొట్టుకున్న తర్వాత ఇలా చేసుకున్న తర్వాత 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ని యాడ్ చేసేసి కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే 2 రెమ్మల కరివేపాకుని తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అప్పుడైతే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అలాగే నేను ఇందులోకి మెంతాకును కూడా వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుందని చెప్పేసి మెంతాకును వేసిన తర్వాత 1 టీ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకోవాలి. ధనియా పౌడర్ని వేసిన తర్వాత ఈ ఆనియన్స్కి ఉప్పు కారం బాగా పట్టే విధంగా గట్టిగా ప్రెషర్ ఇస్తూ కలుపుకోవాలి. అంతా కలిసేలా బాగా మిక్స్ చేసిన తర్వాత రైస్ ఫ్లోర్ని వేసుకోవాలి. రైస్ ఫ్లోర్ని వేసేటప్పుడు కొద్దిగా వేసుకోవాలి. నేనైతే 3 ఆనియన్స్ని తీసుకున్నాను కాబట్టి 1/2 కప్ వరకు రైస్ ఫ్లోర్ని వేస్తున్నాను. కొంచెంగా రైస్ ఫ్లోర్ని వేయడం వల్ల మనకు పిండి ఎంత పడుతుందో ముందే తెలిసిపోతుంది. రైస్ ఫ్లోర్ని మొత్తం వేసేసాక 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని పోసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. మనం పకోడీకి ఏ విధంగా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకొని 1 టీ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఆయిల్ని వేసేసి ఇప్పుడు మన చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకొని ఈ మిశ్రమాన్ని చిన్న బాల్స్లా చేసుకొని మన చేతిలోకి తీసుకొని మెల్లిగా ప్రెస్ చేసుకోవాలి. మనం వడలు ఏ విధంగా చేసుకుంటాం హోల్స్ లేకుండా అలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్రెస్ చేస్తూ ఇలానే అన్నింటినీ చేసుకుంటూ ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇలా ముందుగానే నేనైతే అన్నింటినీ చేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ చక్కగా వేడైన తర్వాత స్టవ్ మీడియం టు లో అడ్జస్ట్ చేస్తూ ఆనియన్ వడని వేసుకోవాలి. 4-5 మాత్రమే ఆనియన్ వడని వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసారనుకోండి లోపల పచ్చిగా ఉంటుంది, మీద క్రిస్పీగా అయిపోతుంది. సో సరిగా కుక్ అవ్వవు. అందుకని చెప్పి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతే బయట క్రిస్పీగా లోపల స్మూత్గా చక్కగా కుక్ అయిపోతాయి. ఇలా చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఇలా చేసుకుంటూ ఆనియన్ వడ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోండి. అంతే, అన్నింటినీ ఇలానే చేసేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకున్నాం కదా. ఇలా చేసుకొని టమాటా కెచప్తో తింటే అదిరిపోద్ది. సో మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.